వైఎస్ జగన్ హయాంలో గ్రామాల్లో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. గ్రామ సచివాలయాలతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వైఎస్ఆర్సీపీ సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్తో పాటు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్లు పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి దిగారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లకు రంగులు వేసి క్రెడిట్ చోరీకి యత్నిస్తున్నారన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. సచివాలయాలన్నిటికీ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మన ప్రియతమ నాయకుడి హయాంలో గ్రామ స్థాయిలో సచివాలయాలన్నిటికీ తీసుకొచ్చాం. సచివాలయాల ద్వారా ఎన్నో సేవలు గ్రామ స్థాయిలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చింది 22 నెలలు అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్లలో పంటల బీమా ఏదైతే ఉందో 5 సంవత్సరాల్లో 7,800 కోట్ల రూపాయలు పంటల బీమా 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం అందించింది. అదే ఈ ప్రభుత్వం వచ్చినాక 22 మాసాలైంది. 2 సంవత్సరాల పూర్తిగా వస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో పంటల బీమా ఎంత ఇచ్చారన్నా 2 ఒక్క రూపాయి పంటల బీమా ఇవ్వాలి. ఇప్పటిదాకా పంటల బీమా ఎంత రావాలో తెలుసా మీ అందరికీ? రైతులకు 3,000 కోట్ల రూపాయల పంటల బీమా రైతులకు రావాలా? ఈ 2 ఏళ్లకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రైతులకు ఇప్పటికీ అందిన పరిస్థితి మనం చూడాలి. ఎంత నిశ్చితుగా అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారంటే ఎంత దారుణం. 5,50,000 ఇల్లు ఈ 2 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కట్టిందట. ఇంత క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం జరుగుతోంది. మన ప్రభుత్వంలో దాదాపు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. దాంట్లో 22 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 10,50,000 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియజేసుకుంటున్నాం. మిగతా అన్ని కూడా దాంట్లో 80% పూర్తి అయిపోయినవి. ఇంకొక 5 లక్షల ఇల్లు ఉంటే మిగతా బ్యాలెన్స్ వివిధ దశల్లో ఉండేది అన్నమాట. సో అవన్నీ దానిలో పెయింట్ వేసి, పచ్చ పెయింట్ వేసేసి ఇది తెలుగుదేశం పార్టీ చేసింది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు.